ట్రంప్ భారత్కు చావు దెబ్బ కొట్టాలని చూస్తున్నాడా? అసలు ఏ విషయంలో ట్రంప్ భారత్ను వణికించాలనుకుంటున్నాడు? అసలు ఈ టారిఫ్ల వ్యవహారం ఏమిటి? అసలు మోదీకి ట్రంప్కి ఎక్కడన్నా చెడిందా? లేకపోతే ఎందుకు మరి ట్రంప్ ఈ విధంగా భారత్ పైన ఈ రేంజ్లో పగబట్టాడు? మరి అంటే మోడీకి ట్రంప్కి వీళ్ళ యొక్క సోపతి మరి ఇప్పటికే క్లోజ్ అయినట్ట, అంటే అవే సంకేతాలు బయటపడుతున్నాయి అంటున్నారు ఇక నిపుణులైతే. మరి నిజంగా ఏం జరుగుతుంది? దేశవ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా మొదలైపోతుంది. ఇప్పటికే భారత్ పైన ఇదివరకే అంటే ట్రంప్ అయితే ఈ మధ్య కాలంలోనే 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించాడు. దాన్ని అమలు కూడా చేశాడు. మరి ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇంకో 25% టారిఫ్లు ఆ సుంకాలు విధిస్తానంటున్నాడు. ఎందుకని భారత్పై ఈ రేంజ్లో పగబట్టాడు? ట్రంప్కి భారత్ పైన ఎందుకింత పగ? ఇవన్నీ కూడా ఎవరికి సమాధానం దొరకని ప్రశ్నలుగానే మారిపోతున్నాయి. మరి నిజంగా ట్రంప్ యొక్క ఈ వ్యవహార శైలి, భారత్ పైన ట్రంప్ చేస్తున్నటువంటి ఈ విధానం సరైందేనా? ఇది సరైందే అయితే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఇది నిజంగానే ట్రంప్ తీసుకునే వ్యవహార శైలి భారత్తో ఏమాత్రం కూడా ఇది సరైన విధానం కాదు, ఇది భారత్తో కావాలని గెలికి శత్రుత్వం పెట్టుకోవాలని చూస్తున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక ట్రంప్కి ఖచ్చితంగా భారత్కి ఖచ్చితంగా అయితే పడటం లేదు అని అయితే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు? ఏ విషయంలో? రష్యాతో ఏదైతే వాణిజ్య ఒప్పందాలు భారత్ ఎప్పుడైతే ట్రంప్ చెప్పినా కూడా వినకుండా ఆ ఒప్పందాలను కంటిన్యూ చేస్తూ వచ్చిందో, ఆ క్రమంలోనే ట్రంప్కి భారత్ పైన పగ అనేది మొదలైపోయింది. అయితే ఈ పగ ఎంతవరకు వెళ్తుంది? ఎక్కడికి తీసుకెళ్ళబోతుంది? మోదీకి ట్రంప్కి ఏంటి ఈ వ్యవహార శైలి? వీళ్ళ ఇద్దరి మధ్య వివాదాలు, ఇవి రెండు దేశాల మధ్య ఏమైనా తగాదాలు తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే నిపుణులు అవుననే చెబుతూ ఉన్నారు. మోదీ వ్యవహార శైలి మరి సరైనదేనా? ఈ విషయంలో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మోదీ వ్యవహార శైలి మీద ఆధారపడే ఉంటున్నాయా అంటే అవునని అంటున్నారు కొందరు నిపుణులు. మరి నిజంగానే అసలు ఏం జరుగుతుంది? ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నాడు? ట్రంప్ యొక్క పంతం ఏమిటి? వాస్తవానికి రష్యాతో వాణిజ్య ఒప్పందం భారత్ పెట్టుకోకూడదు. వాణిజ్య ఒప్పందం రష్యాతో పూర్తిగా సద్దుమణిగించాలి, తగ్గించుకోవాలి అనేది ట్రంప్ యొక్క వాదన. కానీ ఎందుకంటే నాకు అక్కడ ఇంధనం నాకు రష్యాలోనే చాలా చౌకగా దొరుకుతుంది, అక్కడ నుంచే నేను ఖచ్చితంగా ఆ వాణిజ్యాలను అక్కడ నుంచే వాణిజ్యాలను కొనసాగిస్తాను, ఖచ్చితంగా నాకు రష్యా నుంచే నాకైతే ఏదైతే ఇంధనాలు దొరుకుతున్నాయో ఆ ఇంధనాలు నాకు తక్కువ ధరకు చౌకకు దొరుకుతున్నాయి, కాబట్టి నేను రష్యాని వీడేదే లేదని చెప్తున్నాడు మోదీ. మరి మోదీ యొక్క పంతానికి ఇక ట్రంప్ యొక్క పంతానికి మధ్యలో రెండు దేశాల ప్రజలు నలిగిపోయే అవకాశం ఉందా అంటే ఎస్, అవునని సంకేతాలు క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇది ఈరోజు సుంకాల వరకు మాత్రమే పరిమితమా, లేకపోతే ముందు మరి ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి? ఇక మరి ముందు వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మోదీ మాత్రం ట్రంప్ ఎలాంటి సుంకాలు విధించినా కూడా నేను వణికేదే లేదు, భారత్ ఏమాత్రం కూడా వెనకడుగు వేయదు అని చెప్పేసి మోదీ కూడా క్లియర్గా ట్రంప్కి అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే ఇదివరకే దీనికి సంబంధించి ఏదైతే ట్రంప్ తీసుకున్న నియమాలు ఉన్నాయో ఆ నియమాలు 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు బహిరంగంగానే అనేక సార్లు ట్రంప్ చెబుతూ వచ్చాడు. ఇప్పుడు పూర్తిగా 50% సుంకాలను భారత్ పైన రేపటి నుంచి కటాకటీగా నేను అమలు చేయబోతున్నాను అని చెప్పేసి అయితే ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మాటల వెనక, ట్రంప్ యొక్క మాటల ఆంతర్యం వెనక మరి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? భారత్కు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాల వెనక భారత్కు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ముందు మనం చూద్దాం. ఇక ఈ క్రమంలోనే అదనపు సుంకాలు ఆగస్టు 27 అంటే రేపటి నుంచి, బుధవారం రేపటి నుంచి రేపు 10 గంటల సమయం నుంచి ఇవన్నీ భారత్లో అమలయ్యే అవకాశం ఉన్నాయి. అయితే దీనిపైన ఈరోజు మోదీ కూడా దీనిపైన ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఒకవేళ ట్రంప్ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే భారత్కు జరిగేటువంటి నష్టాలు ఏమిటి, ఆ నష్టాలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం తేల్చుకున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం వెనకడుగు వేసేదే లేదు, అమెరికా బెదిరింపులకు మేము ఏమాత్రం వెనకడుగు వేయము అన్న కోణంలో అయితే ఖచ్చితంగా మోదీ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎవరైతే అధ్యక్షత వహించే ఈ సమావేశంలో అయితే ట్రంప్ కూడా ఈ సుంకాలపైన విస్తృతంగా చర్చించనున్నారని తెలుస్తుంది. మరి ఈ సుంకాల్లో భాగంగా అంటే అమెరికా విధించే అధిక సుంకాల కారణంగా తలెత్తే సమస్యలు, సవాళ్లు ఏమిటి? ఎలాంటి వాణిజ్యాల్లో అంటే ఎలాంటి విధానాల్లో, ఎలాంటి బిజినెస్లలో దెబ్బ ఎక్కువగా పడే అవకాశం ఉంది? ట్రంప్ టారిఫ్ల కారణంగా భారత్లోని ముఖ్యంగా మీరు చూడొచ్చు
ట్రంప్ విధించేటువంటి ఈ యొక్క టారిఫ్ల కారణంగా ముఖ్యంగా మనకు సమస్యలు ఎక్కడెక్కడ అయ్యా అంటే ఈ ఏదైతే టెక్స్టైల్ ఉంటుందో టెక్స్టైల్, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఇక ఏదైతే స్పెషల్ కెమికల్స్ సహా పలు కీలకమైనటువంటి రంగాల్లో ఖచ్చితంగా కూడా ఈ యొక్క సమస్య అనేది కలుగుతుంది అన్న కోణంలో అయితే నిపుణులు చెబుతున్నారు. ఏ రంగాలు అయ్యాయంటే ట్రంప్ తీసుకునే ఈ టారిఫ్ల కారణంగా ఏదైతే టెక్స్టైల్స్ ఉన్నాయో టెక్స్టైల్స్, తోలు రంగం అంటే తోలు యొక్క సంస్థలు, అంటే ఇంజనీరింగ్ వస్తువులు, ఇక స్పెషల్ కెమికల్స్ సహా అనేక రకాలైనటువంటి కీలక రంగాలు పూర్తిగా కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి మేధావులు అంటున్నారు. మరి ఈ సమస్యను భారత్ ఏ విధంగా ఎదుర్కొనుంది? ఆ యొక్క సమాధానాలు ఇప్పటికైతే అంటే భారత్ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. కానీ ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటామనేది చెప్పకపోయినప్పటికీ కూడా చాలా ఖచ్చితంగా క్లారిటీగా అయితే ఉంది. ఏ మాత్రం వెనకడుగు వేసేది లేదు. అమెరికా బెదిరింపులకు, ఆ యొక్క మోదీ బెదిరింపులకు మేము ఏమాత్రం తగ్గము అన్న కోణంలో మోదీ కూడా, భారత్ ప్రభుత్వం కూడా ఇంకా ధైర్యంగానే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే ట్రంప్ 50% సుంకాలు భారత్ పైన విధించడం సరైందేనా? ఒకవేళ ఇది సరైందే అయితే అవునని, లేదైతే కాదు అని చెప్పేసి మీరు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒకవేళ మరి ఈ సమస్యలు అంటే ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, ఆ సమస్యలను ఎలా అధిగమించవచ్చో కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. ఇది అంటే భారత్ పైన ట్రంప్ తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని మేధావులు అయితే చెబుతున్నారు. మరి ఈ సమస్యను ఇంకా అంటే మోదీ ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా వీటిని తిప్పి కొడుతుందనేది వేచి చూడాల్సిందే.